కుట్ర తప్ప ఇంకోటి కాదు. నీకు పోయిందేంది? రాహుల్ చేస్తే ఒప్పైంది పార్లమెంట్లో స్వయంగా, దేశ అత్యున్నత సభ, ప్రపంచమంతా చూసేది. ఒక రాష్ట్ర శాసనసభలో సభ్యులు దాన్ని అనుసరిస్తే తప్పేంది? రాహుల్ గాంధీ చేసిందని ఇక్కడ మేము అనుసరిస్తే వచ్చిన ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి, స్పీకర్ గారికి? ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళ సభకు రాకుండా నిరోధించిండో చెప్పాల్సిన బాధ్యత స్పీకర్, చైర్మన్ల పైన ఉంది. స్పీకర్ అనేవాడు వాడు ఏ మాత్రం తన కాళ్ళ మీద తను నిలబడి తన బుర్రతో తను పనిచేస్తున్నాడు కనబడుతుంది. సభను కూడా రేవంత్ రెడ్డి నడుపుతున్నాడు కనబడుతుంది. రెండు సభల్ని, ఉభయ సభలను కూడా రేవంత్ రెడ్డి నడుపుతున్నాడు కనబడుతుంది తప్ప వారి సొంత ఆలోచనలతోని వాళ్ళకు నిబంధనలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. సభ అంటే ఇష్టరాజ్యం కాదు, ఆయన ప్రైవేటు ఇల్లు కాదు. సభ నిబంధనలు కూడా తెలియకుండా పనిచేసే స్థాయికి వెళ్ళి దిగజారిపోయాను వీళ్ళు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. బీఆర్ఎస్ పార్టీగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా ఏ సభకైనా